హలో నేస్తాలు, ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు పలాజో పాయింట్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఇదైతే ఒక 5 మినిట్స్లో స్టిచ్చింగ్ చేసేయచ్చు. ఇక్కడ మనం ప్యాంట్ కోసం 2 పార్ట్స్గా కట్ చేసుకుంటాం కదా, రెండింటిని ఒకదాని మీద ఒకటి అంటే పైకి రాంగ్ సైడ్ వచ్చేలాగా వేసుకొని కిస్తా పార్ట్స్ ఉంటాయి కదా, ఆ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. కింద రాంగ్ సైడ్ ఉండాలి, పైన రాంగ్ సైడ్ ఉండాలి. అలా ఒకదాని మీద ఒకటి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే ఒక స్టిచ్ వేసుకుంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో డబుల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలానే రెండు వైపులు కూడా డబుల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి ఆ ఖర్చు అంతా, లేకపోతే ఇలాగ టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. నేనైతే రెండు వైపులా ఇలానే టాప్ స్టిచ్ వేసుకున్నాను. కిస్తా దగ్గర కర్వ్ షేప్ ఉంటుంది కాబట్టి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి, లేకుంటే ముడతలు వచ్చేస్తాయి. ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాక ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి వేస్తున్నాను. అటువైపు నుంచి ఇటువైపుకి వేసే కన్నా మధ్యలో కిస్తా దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకుంటే ఒకవైపు పొడవుగా ఒకవైపు పొట్టిగా రావడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో మధ్యలో కిస్తా దగ్గర నుంచి ఇటువైపు దాకా స్టిచ్ చేసుకొని మళ్ళీ మధ్యలో కిస్తా దగ్గర నుంచి స్టార్ట్ చేసి అటువైపు కాల్ని కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక దీని మీద కూడా నేను డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక కాలి అంచులు అనేది ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక నేనైతే కాలు కోసం 1.5 ఇంచ్ ఖర్చు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడైతే ఇంకా మిగిలిన 1 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, లేదంటే ముడతలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది శారీ, నేను లైనింగ్ కూడా పాలిస్టర్ లైనింగ్ అనేది యూజ్ చేశాను. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాక రెండో వైపును కూడా అలాగే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చేయడం కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ బెల్ట్ పార్ట్కి వచ్చేసి బెల్ట్ పార్ట్ కూడా ఇలాగే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను బెల్ట్ కోసం. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను.
స్టిచ్ చేసుకున్నాక ఎలాస్టిక్ అనేది కావాల్సినంత సైజ్ తీసుకొని ఇక్కడ రెండు వైపులా కలిపి స్టిచెస్ అనేది వేస్తున్నాను. నెక్స్ట్ ఎలాస్టిక్ని ఆ బెల్ట్ మీద పెట్టుకొని ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది ముందు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఖచ్చితంగా ఎలాస్టిక్ మీద మాత్రం స్టిచ్ అనేది పడకుండా చూసుకోండి. స్టిచ్ పడితే ఎలాస్టిక్ అనేది సాగదు. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా నేనైతే డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక మధ్యలో ఎలాస్టిక్ మీద కావాలంటే మీరు క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటా మధ్యలో ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. వేసుకోకుండా కూడా ఉండొచ్చు, అది మీ చాయిస్. ఫైండ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంటుంది. 5 మినిట్స్లో స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కటింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.